మీడియా మిత్రులకు నమస్కారం. పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 97ని తీసుకొచ్చి శక్తి పేరు మీద పాలిటెక్నిక్ విద్యార్థులని అగమ్య గోచరంగా వాళ్ళని కన్ఫ్యూజన్లో పడేయడం జరుగుతుంది. శక్తి ద్వారా లాటరల్ ఎంట్రీ ఉండదు, పాలిటెక్నిక్ విద్య ఉండదు, ఐటీఐలని పాలిటెక్నిక్లని ఏటీసీలని స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద చేర్చుతాము, కేవలము సర్టిఫికేట్ కోర్సు మాత్రం ఉంచుతామని చెప్పేసి శక్తిలో చెప్పడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము శక్తిని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదు. ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యని కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, సర్టిఫికేట్ కోర్సుగా కాకుండా పాలిటెక్నిక్ విద్యని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు ఇన్ని రోజులు అయినప్పటికీ జీవో నంబర్ 97 విడుదలై ఆగస్టు 16వ తారీఖు బయటకు వచ్చి దాదాపు ఇప్పటికీ వారం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా మొన్న వివేక్ మాట్లాడుతున్నాడు. అయ్యా వివేక్ గారు, మాకు లిఖితపూర్వకంగా కావాలి, మీరు మాటలు చెప్పడం కాదు. మీ కాంగ్రెస్ మంత్రుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విద్యార్థికి నమ్మకం లేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా చెప్పాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తాము. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తూ లాటరల్ ఎంట్రీని కొనసాగిస్తూ ఏదైతే పాలిటెక్నిక్ విద్యని 3 ఏళ్ల విద్యని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యని ఏబీవీపీ కాపాడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన, పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీపీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వము తెల్లారి లేస్తే విద్యార్థులకు అన్యాయం చేసే విద్యాశాఖ మంత్రి జీవో నంబర్ 97 తెచ్చి ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేయాలని చూస్తుంది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. బిడ్డ రేవంత్ రెడ్డి, కొంచెమైనా ఇజ్జతి, మానం, లజ్జ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద విద్యార్థులు డిప్లొమా ఆధారంగా మేము ఇంజనీరింగ్ కావాలి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, లాటరల్ ఎంట్రీ ఉంటే బీటెక్లకు మేము పోతామని అనేక మంది విద్యార్థులు కొన్ని సంవత్సరాల నుండి ఈరోజు పాలిటెక్నిక్ విద్య అభ్యసిస్తే ఈరోజు అలాంటి పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేసి ఏదో సర్టిఫికేట్ కోర్సు పేరు మీద శక్తి పథకం అందిస్తుండు రేవంత్ రెడ్డి. ఒక్కటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక యుద్ధం ఏంది? నువ్వు ఈ శక్తి పథకం ద్వారా సర్టిఫికేట్ కోర్సు చేసి ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో కదా, ఇదంతా కూడా మాయ మాటలు. వెంటనే ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది, ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలి, పాలిటెక్నిక్ కోర్సును యథాతథంగా కొనసాగించాలి, ఎస్పీ టెట్ను కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో వెంటనే ఏదైతే లాటరల్ ఎంట్రీ బీటెక్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉందో దాన్ని స్పష్టంగా ఉంచాలని తెలియజేస్తున్నాం. శక్తి గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతామని రేవంత్ రెడ్డి గల్ల వంచైనా సరే, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని గడ్డ దింపైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈరోజు ఏబీవీపీ కొట్లాడుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సోయి లేదని చెప్పేసి ఏబీవీపీ అడుగుతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిని సంకలం పెట్టుకొని పేద మధ్యతరగతి విద్యార్థులను 20 రూపాయలు చేస్తాం, నీకు సుగ్గు సోయిందని చెప్పేసి ఏబీవీపీ అడుగుతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అనేకమైన విద్యార్థులను రోడ్లు పాలు చేసే యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మడి గద్దె దిగాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. పాలిటెక్నిక్ స్టూడెంట్ వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. విద్యార్థులు ఎవరైతే ఏమైనా సరే పాలిటెక్నిక్ స్టూడెంట్ ఎమ్మటి విద్యార్థి పరిషత్ అండగా ఉంటుందని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీని మీద స్పందించకపోతే నీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటా
తీసుకుంటామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికైనా సరే యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని నీ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోయి తెచ్చుకోకుండా ఎక్కడో దేశాలు తిరుగుతున్నావు కదా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే 97 జీవో ఉందో దానికి వ్యతిరేకంగా స్కిల్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఏబీపీ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన దిగడం జరిగింది. ఇక్కడ పాలిటెక్నిక్ మొసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు ఇప్పుడు ఏబీపీ పెద్ద ఎత్తున నిరసన దిగితే పోలీసులు కూడా ఏబీపీ విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అటు ఏబీపీ విద్యార్థి కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కూర్చున్న బైఠాయించిన పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బైఠాయించిన ఏబీపీ కార్యకర్తలు మాత్రము పోలీసులు మాత్రము కాళ్ళు చేతులు పట్టుకొని డైరెక్ట్గా వ్యాన్లకు ఎక్కించే దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇక్కడ విద్యార్థులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు ఏబీపీ విద్యార్థులకు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు, పోలీసులకు సహకరించట్లేదు. సహకరించుకుంటా ఉండటం వల్లనే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్తారు. మొత్తానికి గవర్నమెంట్ తీసుకొచ్చిందో 97 జీవోను ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. ఈ పాలిటెక్నిక్ చేస్తున్న విద్యార్థులు కూడా ఇది పెద్ద ఎత్తున నష్టం చేస్తుంది. గవర్నమెంట్ చెప్తున్నట్టు శక్తి స్కిల్ వల్ల యూనివర్సిటీ వల్ల ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఉండదు. కానీ పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఎవరన్నారో పాలిటెక్నిక్ చేసి లాటరీ ఎంట్రీ లేకుండా ఇంతకుముందు గతంలో అయితే లాటరీ ఎంట్రీ తోటి అటు బీటెక్ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా కూడా ఇటు ప్రభుత్వం చేస్తున్నట్టు కక్షపూరితంగానే విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నట్టు కూడా ఏబీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా నిరసన చేస్తున్నారు. ప్రతి పాలిటెక్నిక్ కళాశాల ముందు కూడా ఇలా నిరసన చేస్తున్నారు. ఈ రోజు మసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది, మనం కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఇక్కడికి బైఠాయించిన విద్యార్థులు మాత్రం పోలీసులు మాత్రము వ్యాన్లకు ఎక్కించిన దృశ్యాలు మాత్రం మనం చూడొచ్చు.